కాంచీపురం తమిళనాడులో ఉన్న ఒక పురాతన పవిత్ర నగరం. దీనిని వేల ఆలయాల నగరం అని కూడా అంటారు. ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం, అందుకే పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. వరదరాజ పెరుమాళ్ ఆలయం అత్యంత ప్రసిద్ధమైన విష్ణు క్షేత్రం. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా భక్తులందరిచే ఎంతో భక్తితో పూజించబడుతుంది. మొదటగా చోళుల కాలంలో నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత విజయనగర సామ్రాజ్యం కాలంలో విస్తరించారు. ముఖ్యంగా ఆ కాలంలో అద్భుతమైన మండపాలు, శిల్పాలు నిర్మించబడ్డాయి. ఈ దేవాలయం చరిత్ర ఎంతో గొప్పది. మరి కాంచీపురంలో ఉన్న ప్రసిద్ధ రాతి గొలుసు ప్రధానంగా వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కనిపిస్తుంది. ఇది శిల్పకళా చాతుర్యానికి ఒక అద్భుతమైన నిదర్శనం. భక్తులను మరియు పర్యాటకులను ఇది ఎంతో ఆశ్చర్యానికి. పూర్వకాలంలో శిల్పులు అత్యంత నైపుణ్యంతో చెక్కారు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం శిల్పం పాడవుతుంది. అందుకే ఇది వారి అద్భుత కళాకౌశలానికి నిదర్శనంగా నిలిచే ఒక గొప్ప మరియు అత్యంత అరుదైన కపూర్. ఇది ఒకే రాయిని చెక్కి చేసిన గొలుసు, కానీ ఇవి మొత్తం ఒకే గ్రానైట్ రాయి నుండి తయారయ్యాయి. ఈ అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతటి కష్టమైన పని ఇది. ఈ స్టోన్ చైన్ అనేది కేవలం అలంకరణ కాదు, మన భారతీయ శిల్పుల ప్రతిభకి గొప్ప నిదర్శనం. ఇది మన పూర్వీకుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన కళాఖండం అని చెప్పవచ్చు. ఇది కేవలం శిల్పం కాదు, భక్తి మరియు విశ్వాసం మరియు పురాతన కళల యొక్క అద్భుతమైన కలయిక. ఇది మన ఇది 100 స్తంభాల మండపం. ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. వీటిలో పురాణకాలపు యుద్ధాలు, ఇది వరదరాజ పెరుమాళ్ ఆలయానికి చెందిన పవిత్ర చెరువు. దీనిని అనంత సరస్సు అని అంటారు. ఇది ఈ ఆలయానికి చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు ఈ చెరువు పవిత్రంగా భావిస్తారు. నీటిని దర్శనం చేయడమే పుణ్యంగా భావిస్తారు. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. మీరు భక్తులు ఈ బల్లిని తాకితే పాపాలు తొలగుతాయని నమ్మకం. ముఖ్యంగా సర్పదోషం మరియు గ్రహదోషం ఉన్నవారు తమ దోషాలు నివారణ కోసం ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన బల్లిని దర్శించుకుంటారు.